హాయ్ అండి. మాకు కార్తీక పౌర్ణమి అయితే ఉంది కానీ మా ఇంట్లో అయితే కార్తీక పౌర్ణమి చేయరండి. ఎందుకంటే మా అత్తయ్య పెళ్లయ్యేసరికి వాళ్ళ అత్తయ్య చనిపోయారంట. అందుకే ఇంక మా అత్తయ్యకైతే కార్తీక పౌర్ణమి ఇచ్చేవాళ్ళు ఎవరు లేక ఇంకైతే చేయరండి. కానీ ఎవ్రీ ఇయర్ కూడా ఖచ్చితంగా ఉపవాసం అయితే చేస్తారు. కానీ మాకు ఇలా కార్తీక పౌర్ణమికి పల్లదనాలు అయితే చాలా వస్తూ ఉంటాయండి. మా ఆడపడుచు వాళ్ళ నుంచి, అలాగే మా అత్తయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళు, అలాగే అక్క వాళ్ళు వీళ్ళందరి నుంచి వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా అత్తయ్య ఈసారి అయితే ఇంట్లో లేరండి. ఎందుకంటే ఊరెళ్ళారనమాట. పౌర్ణమి రోజు పల్లదనం 7 గంటలకైతే అత్తయ్య వాళ్ళు 6 గంటల ట్రైన్ కి ఔరంగాబాద్ అయితే వెళ్తున్నారండి. మామయ్య వాళ్ళ వదింది సంవత్సరికం అనమాట. సో ఆ పూజకైతే వెళ్తున్నారు. ఇంకా నేనైతే రావాల్సి వచ్చిందండి పల్లదనం కోసం. కానీ చిన్న పాపకి అస్సలు హెల్త్ బాగాలేదనమాట. చాలా ఫీవర్ ఉంది. 3 డేస్ నుంచి అస్సలు ఫీవర్ తగ్గట్లేదండి. మేమైతే ఈ రోజు హాస్పిటల్ కి అయితే తీసుకెళ్తున్నాము. ఇంకా పల్లదనం తీసేసుకున్న తర్వాత ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట. నార్మల్ గా ప్రతి సంవత్సరం వెస్ట్ బెంగాల్ లో చలి ఈ టైం కి చాలా ఎక్కువగా పెరిగిపోతుందండి. కానీ ఈ సంవత్సరం అస్సలు చల్లేదనమాట. కానీ చిన్న పిల్లలకి మాత్రం బయటకు వస్తే కొంచెం చల్లగానే ఉంది. ఇంకా నాకైతే ఆకలిస్తుందండి. క్లైమేట్ చేంజింగ్ వల్ల నా నోట్లో మొత్తం కురుపులు వచ్చేసాయి అనమాట. పానీపూరి తిందామనేసి వెళ్ళాను. అస్సలు తినలేకపోయాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.